నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారందరికీ సీఎం సహాయ నిధి అందిస్తున్నామని తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన 13,37,431 రూపాయల సహాయ చెక్కులను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. చెప్పాలన్నా అక్కడ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెలుగుదేశం అధ్యక్షుడు కార్యదర్శి పక్కకి రావాలా ఏసరాలు పక్కకి రండి, ఏసరాలు పక్కకి రండి. ప్రసన్న కొంచెం సైడ్ వెనక్కి. ఒకరు అందరూ ఓన్లీ రోడ్లు టౌన్ వాళ్ళు పక్కకు వచ్చండి, పక్కకు వచ్చాను కొద్దిగా సైడ్. సైడ్కి రండి, సైడ్కి రండి. మీకేమైనా పని అది లేదు మానలే, అసలు మీరు తిరుగు పోబాకని అని చెప్పి అప్పుడు నా రాజా నడు చూడు చూడు పక్క రండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, గారి నాయకత్వం. కార్యకర్తగా తీసుకుంటా. ఓకే సేవ హరిప్రసాద్ అనసూయ ఓకేనా బాబు తెమ్మలే కట్టింది. చూడన్నా అన్నా అన్న అట్ట ఎట్ట అన్నా ఇక్కడ చూడన్నా. ఓకే ఓకేనా. ఎస్కే నజీముద్దీన్ 20,000 రూపాయలు. నెల్లూరు వెంకటేశ్వరమ్మ నాడు చూడాలా. మాట చూడండి అందరూ. ఓకే ఓకేనా. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేశారు.
కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు. ఈ గ్రీవెన్స్ డేలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. వచ్చాడన్నా
సైదాపురం మండలం అనంతమడుగు నుంచి పొద్దులకూరు మండలం పొనగలూరు మైనింగ్ పనులకు 15 మంది కూలీలతో వెళ్తున్న ఆటో కలిచేడు మసీదు వద్ద తూములుకి అదుపు తప్పి బోల్తా పడింది. క్షతగాత్రులు తీవ్రంగా గాయపడ్డారు. 2 మగవారికి 1 ఆడ మహిళకు లోపల దెబ్బలు తగిలాయి. అది దేవుడు మేలుగొనుడు నాడు గొప్ప బాగుంది, చాలా బాగుంది. పోతున్నారా? ఎక్కడికి పోతున్నారమ్మా? పనులు పోవాలంట. పనులు ఏటో అవతల పైన ఉండడం, ఏటో అవతల పైన
మంగళవారం చిల్లకూరు గ్రామం మేత్ర కాలనీలో జరిగిన ప్రవీణ్ హత్య కేసులో ముద్దాయి సుబ్రహ్మణ్యం అలియాస్ మనీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని గూడూరు రూరల్ సిఐ కిషోర్ బాబు వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలో మంగళవారం జరిగిన ప్రవీణ్ హత్య కేసులో ముద్దాయిని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. రూరల్ సిఐ కిషోర్ బాబు మాట్లాడుతూ మృతి చెందిన ప్రవీణ్ పై పలు కేసులు ఉన్నాయని, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ప్రవీణ్ కు కొద్ది సంవత్సరముల క్రిందట ప్రేమ వ్యవహారం ఉండేదని, ఈ వ్యవహారాన్ని సుబ్రహ్మణ్యం మధ్యస్థం చేశాడు. ఆ అమ్మాయి వేరే వివాహం చేసుకుని జీవనం సాగిస్తుందని తెలిపారు. అయితే ప్రవీణ్ సుబ్రహ్మణ్యంపై పగ పెంచుకొని తరచూ ఫోన్ చేస్తూ బెదిరిస్తూ ఉండేవాడని, ప్రవీణ్తో ఎప్పటికైనా ప్రమాదమని సుబ్రహ్మణ్యం అలియాస్ మణి మంగళవారం ఉదయం ప్రవీణ్ నివాసానికి వచ్చి ఘర్షణ పడి కత్తితో తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడని వెల్లడించారు. క్షణికావేశంలో యువత నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ సురేష్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. ప్రవీణ్ చిల్లకూరు గ్రామంలోని మేదర కాలనీలో నిన్న మధ్యాహ్నం జరిగిన హత్య కేసులో చనిపోయిన ప్రవీణ్ అతను గతంలో చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లేదా రీసెంట్గా 1 month బ్యాక్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. యాక్టివ్ రౌడీ షీట్లో అతని పేరు ఉండడం జరిగింది. అతను గతంలో 8 సంవత్సరాల క్రితం అతనికి ఉన్న ఒక ప్రేమ దానికి సంబంధించిన విషయమై 2 సంవత్సరాల క్రితం పెద్దల మధ్యస్థం చేసి ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ప్రవీణ్ ముందు నుంచి అప్పటి నుంచి వివిధ రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలర్చిలుగా తిరగడం చేస్తూ ఉంటాడు. మొన్న 23వ తారీఖు రాత్రి ఒకడు బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అదే ప్రాంతానికి చెందిన చిల్లకూరు వడ్డిపాలెం నుంచి ఆ ప్రాంతానికి చెందినతనే ఇతను ప్రస్తుత మన పనుల నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ప్రస్తుతం రేణుగుంట సమీపంలో ఉంటా ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి గతంలో నువ్వు మధ్యస్థం చేస్తున్నావు, ఆ మధ్యస్థానికి సంబంధించి నాకు సమాధానం చెప్పాలని అని చెప్పేసి అతను ఫోన్ చేసి పెట్టించి వాదలాడటం జరిగింది. దానికి సంబంధించిన తల్లిని లేదా బంధువుల్ని నమ్ముతారో నిలబడుతారని చెప్పేసి ఫోన్లో వాగ్వాదం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతాయి బండారి సుబ్రహ్మణ్యం ఉదయాన్నే వచ్చి నిన్న ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వచ్చి ప్రవీణ్ ఉదయంతో కూడా వాదులాడతారు. వాదులాడిన తర్వాత కొంత వాళ్ళు వీళ్ళిద్దరినీ కూడా మళ్ళీ గొడవతారని చెప్పేసి పంపించడం జరుగుతుంది. అదే సమయంలో ముద్దుడి తల్లి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఇచ్చి అతన్ని దూరంగా పంపించమని చెప్తే అతను వచ్చేసి మేదర కాలనీలో ఉన్న అతని మిత్రుడు దగ్గర గౌరవపాలెం దగ్గర కూర్చొని ఉండగా ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి ముందుగానే ఇతన్ని ప్రకటిస్తే భవిష్యత్తులో నాకు నా కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమాదమే అనే ఉద్దేశంలో ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్న షాప్లో ఉంటాయి దగ్గరికి మేదర కాలనీ అతని మీద మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో రక్తం చేశారా విధంగా షాప్లో గొడవ జరుగుతుంది. అదే సమయంలో ప్రవీణ్ వృద్ధుడు పరిగెడుతూ వడ్డిపాలెం వైపు పారిపోతుండగా ఇతను మళ్ళీ పరిగెడితే ప్రాణాల ప్రమాదం అని చెప్పేసి ఉంటాయి. అతను వెంబడించి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో ముందుకోసి ఈరోజు రాబడిన సమాచారం మేరకు కేసులో ముద్దాయి అయిన బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ వీడియో మొదలు ఈ సాక్షి యాప్లో చక్కగా నమోదు చేయడం జరిగింది.
పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, అభిషేకాలు, భజన, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సంప్రదాయం పాటిస్తున్నాము. 9 గంటలకల్లా భజన పూర్తి చేసి హరిహరాత్రంలో నైవేద్యం అవి కూర్చుకొని ప్రసాదాలు ఎక్కడన్నా అందరూ ఇళ్ళకి వెళ్ళేసరికి 10-10:30 అయిపోతుంది. అందులో మన భజనకి లేడీస్ పిల్లలు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం భజన మొదలు పెట్టేసరికి 8 అవుతుంది. కాకుండా 7 గంటలకి మీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 7:30 కల్లా మొదలు పెడితే మనకి 1.5 గంట టైం ఉంటుంది. ఇంకొక విషయము, వచ్చిన ప్రతి గురుస్వామి పాట పాడగలిగే వాళ్ళు ముందు ఒక్కొక్క పాట అందరూ పాడిన తర్వాత 2వ పాటని మిగతా ఎవరైనా తీసుకొని పాడండి. అట్లా కాకుండా ఒక్కరే కానీ 2, 3 అట్లా పాడారంటే మిగతా వాళ్ళు కొద్దిగా బాధపడి రేపు వారం రాకుండా ఆగిపోతున్నారు. దీంట్లో ఎవరన్నా బాధ పెట్టుంటే ఏం అనుకోబాకండి. ఇది అందరి కోసం, మన గుడి కోసం. అది నీ శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప మాతాపితా గురు దైవమే శరణమయ్యప్ప లక్ష్మణ భగవానే శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప స్వరూపనే శరణమయ్యప్ప హరిగరిగో శబరిమల శబరిగిరి శరణమల హరిగరిగో శబరిమల శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుకం స్వామి సత్తనాలసం అరుణభాసురం స్వామి కీర్తనాయకం
हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा सच्चिकं स्वामी प्राणनायकं प्रणतकल्पकं स्वामी सुप्रभाषितं प्रणवमन्दिरं स्वामी कीर्तनप्रियं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा भगवानं स्वामी सुन्दराननं वरदयुधं स्वामी वेदवर्णितं गुरुकृपाकरं स्वामी कीर्तनप्रियं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणं దొరికేది మహాభాగ్యం భిక్ష గురుగారా బాగా పెట్టేసాం మధ్యాహ్నం తీసావు ఇప్పుడు కూడా కూడా బాగా పెట్టినాడు నీ కూడా బాగా తీసినాడు మధ్యాహ్నం ముందుకు రమ్మ ఏం కావాలి పో ఇంకో అర్ధ గంట మమ్మీ తింటారు పో చట్నీ మమ్మీ తింటారు పో పిల్లకాయలకి కొద్ది పెట్టు మళ్ళీ కావాలంటే పెడతారు మళ్ళీ వదిలేస్తారు పాపం తినలేరు కదా దానికోసం ఇంకేం కావాలి ఏం కదలాలి ముందు పిల్లలు ఏం కావాలా వాళ్ళు తినట్లేదు ఫోన్ చేసేటప్పుడు నేను ఇద్దరు ఏ సార్ మనోరన్నా ప్లేట్లు రేపు ఇంకొక వచ్చేటప్పుడు నైవేద్యం పెట్టాలా ఉదయం స్కూల్కి వెళ్ళిపోతాం సరే వడ్డించాడు మనోడే ఉంటే కదా పెడతాడా ఆ రోజు తెలియక చెప్పుడు అది కనబడుతున్నాను పేరు అదే కదా ఏంటంటే చెప్తుంది పొంగల్ నాదే ఏం చేయాలి అదే కదా వాళ్ళ ఆయన చూస్తే గమ్మునుండే వీడియో చూసుకుంటుండే దాన్ని కూడా వీడియో చూసుకుంటుండే ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.